సరే సార్. ఇదే ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మేధావి మీ అందరికి తెలిసిన మేధావి ఆకునూరు మురళి గారు ఒకటి ప్రభుత్వానికి సబ్మిట్ చేసిండు. చూసిర్రా అది? ఇప్పుడు మా ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య మేధావులంతా కూడా విద్యా రంగానికి సంబంధించిన వాళ్ళు, అనుభవజ్ఞులు, పనిచేస్తున్న వాళ్ళు, రిటైర్ అయిన మాబోటి వాళ్ళు. హ్మ్. ఆ కమిషన్ రిపోర్ట్ చూస్తే ఎన్నిసార్లు చూసినా, తరచి చూసినా, లోతుల్లోకి వెళ్ళి చూసినా 354 పేజీలు లెక్కకైతే కనబడతా ఉన్నాయి. హ్మ్. సారాంశం ఏమున్నదని లోపలికి వెళ్ళి చూస్తే విధ్వంసకరమైన, వినాశకాలకరమైన హ్మ్. ప్రభుత్వ విద్యను సమాధి చేయగలిగేటువంటి ప్రతిపాదనలే సంస్కరణల పేరిట వచ్చినట్టు కనబడతా ఉంది. ఓకే. నేను మాట్లాడుతున్నటువంటి వాళ్ళ భావావేశాలు, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చూస్తూ ఉన్నా, వింటా ఉన్నా. హ్మ్. ఆకునూరి మురళి గారే ఇలాంటి రిపోర్ట్ ఇచ్చిర్రు అని అభిప్రాయపడుతున్నారు. హ్మ్. నేనేమంటున్నా, ఆకునూరి మురళి గారి రిపోర్టులో ఇలాంటి విఘాతమైనటువంటి అంశాలు విద్యారంగంలో చోటు చేసుకున్నాయి అని అంటే, ఇది విద్యామంత్రి, ముఖ్యమంత్రి ఒకరే అయినటువంటి హ్మ్. నేనే రాజు, నేనే మంత్రిని అనేది చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆజ్ఞ లేనిదే, ఆదేశము లేనిదే, హుహు. ఫ్రేమ్ వర్క్ లేనిదే అవును. ఇంతటి సాహసం చేసి ఆకునూరి మురళి గారు ఇలాంటి విధ్వంసకరమైనటువంటి విఘాత నష్టం కలిగించేటువంటి ప్రతిపాదనలు చేయరు. చేసే దమ్ము కానీ, చేయరు. ధైర్యం కానీ లేదు. లేదు. ఉంటుందా అని అడుగుతున్నా. ఉండదు. అంటే ఆకునూరి మురళి గారిని ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా చూపిస్తూ తన భుజం మీద తుపాకీ పెట్టి పేల్చినటువంటి పాలకుడు, ముఖ్య నేత రేవంత్ రెడ్డి గారు విద్యారంగాన్ని పేల్చేసి సమూలంగా నాశనం చేయదలుచుకున్నాడు. హుహు. ఇక్కడ నేరస్తుడు, ముద్దాయి, మనకు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించే వ్యక్తిగా ఆకునూరు మురళి గారు నిమిత్త మాత్రుడైతే, సర్వం తానైనటువంటి పాత్రలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నది. ఈ విషయం గ్రహించాలని నేను మేధావులకు విజ్ఞప్తి చేస్తాను. రైట్ సార్. మామూలుగా మధ్యలో ఒక వార్తొచ్చింది. అసలు విద్యా వ్యవస్థలో టీచర్లకు విపరీతమైనటువంటి జీతాలున్నాయి. అవి కూడా తగ్గించే ప్రయత్నం చేయాలి. మళ్ళీ 2 రోజులకే దాన్ని మార్చేసిర్రు. మార్చేసి కొత్తగొచ్చేటోళ్ళకు ఎవరైతే టీచర్లు కావాల్సినోళ్ళకు వాళ్ళకి గూడా ఇంత జీతాలు ఇయ్యాల్సిన పర్లేదు. కొంచెం తక్కువియ్యాలని జెప్పేసి. ఇది కూడా దాంట్లో నివేదికలో ఉందని జెప్పేసి. నిజమేనా? ఇప్పుడు పండరి గారు ఎట్లా ఉందంటే, పనిచేసేటువంటి క్రమంలో హ్మ్. మా జీతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, తగ్గించడం వల్ల మిగిలేటువంటి నిధులతోని ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసుకోవడానికి, భవనాలు, రిపేర్లు, వసతులు కల్పించుకోవడానికి ఏదో కొత్తదేదో విషయం కనిపెట్టినట్టు ఈ నిధులను అటు వాడుకోవచ్చు, వెసులుబాటు దొరుకుతుందని హ్మ్. గొప్ప ఆవిష్కర్తగా ఆకునూరి మురళి గారు మాట్లాడినట్టు కనబడతా ఉంది. అవును. అవును. నేనేమంటున్నా, మీరు ఉద్యోగం చేసిర్రు, అవును. మీరు ఇంజనీర్ అయినప్పటికీ కూడా ఎట్లా అయినరో ఇప్పటికి నాకు అంతుపడతలేదు. మీరు కన్ఫర్డ్ ఐఏఎస్ అయినరు. హ్మ్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి బహుశా ఐఏఎస్గా కన్ఫర్డ్ అయింది ఆకునూరి మురళి గారు ఒక్కరే మనకు కనబడతారు. అవును. మీ శక్తి ఉన్నదనుకున్నాడా, సామర్థ్యం ఉందనుకున్నాడా, లేదా మీరు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బస్సు యాత్రలు ఉపయోగపడ్డారని అనుకున్నారా, హ్మ్. నిరుద్యోగులు రెచ్చగొట్టిరు అనుకున్నారా, తప్పుదారి పట్టించారు అనుకున్నారా, 10 ఓట్లు ఎక్కువ వేయించారు కాంగ్రెస్కి అనుకున్నారా, క్విడ్ ప్రో కో కో సిస్టంలో హ్మ్. నీకు నేను ఉపయోగపడతా. ఇప్పుడు కమిషన్ అంటూ నా స్థాయిలో ఉన్నది, నేనే విద్యామంత్రి, నేనే ముఖ్యమంత్రి కాబట్టి హ్మ్. నేను చెప్పినట్టుగా నేను రాస్తావు కాబట్టి నీకు కమిషన్ చైర్మన్ నియామకం చేస్తా, హ్మ్. నీకో 4,00,000 రూపాయల పైచిలకు వేతనం ఇస్తా, నెలకు. నీకు లగ్జరీ కార్ ఇస్తా, హ్మ్. సెంట్రలైజ్డ్ ఏసీ ఛాంబర్, క్యాబినెట్ మంత్రి సరిపోయే ఛాంబర్ ఇస్తా, హ్మ్. సకల సౌకర్యాలు కల్పిస్తా, అనుభవించిపో అని చెప్పినట్టుగానే కనబడతా ఉంది. నేనంటున్నా, అయ్యా మా జీతాలు, వేతనాలు ఎక్కువ ఉన్నాయి, కట్ చేయాలన్నట్టు చెప్పినటువంటి చైర్మన్ గారు, హ్యాట్స్ ఆఫ్, నీకు అభ్యుదయ భావం, ప్రగతిశీల భావజాలం, హ్మ్. కింది అట్టడుగు స్థాయిని చీల్చుకొని కష్టపడి హ్మ్. కింది స్థాయి నుంచి నువ్వు దళిత వర్గాల నుంచి ఎదిగిన బిడ్డగా మేము చూసినప్పుడు, హ్మ్. సామాన్యుల, ప్రజల, పేద విద్యార్థుల హ్మ్. భావాల్లో నుంచి అలా విద్యా కమిషన్ చైర్మన్ నివేదిక లేదు. హ్మ్. మీరెందుకో చెప్పకపోతురి రేవంత్ రెడ్డి గారికి? హ్మ్. అప్పుల పాలైనటువంటి ఈ రాష్ట్రంలో బాగుపడాలి, అప్పుల నుంచి బయటపడాలంటే హ్మ్. నేను ఒక త్యాగం చేస్తా సీఎం గారు. నాకు ఒక్క రూపాయి వేతనం కూడా వద్దు. గౌరవ వేతనంగా నాకు ఒక రూపాయో 10,000 ఇస్తే చాలు. హ్మ్. నేను మీరు ఫ్రీగా స్వచ్ఛందంగా సేవ చేస్తా. హ్మ్. నాకు లగ్జరీ కార్ వద్దు, నాకు వెసులుబాట్లు వద్దు, నాకు ఈ సౌకర్యాలు వద్దు. విద్యారంగాన్ని బాగు చేయడం కోసం మాత్రమే నేను కష్టపడతా, పనిచేస్తా, సంస్కరిస్తా అని ఎందుకు మీరు త్యాగం చేయకపోతే ఆకునూరు మురళి గారు? నెలకు అన్ని లక్షల వేతనం తీసుకుంటే మీకు నైతిక హక్కుందా హ్మ్. మా ఉద్యోగ వేతనాల గురించి ప్రశ్నించేది? అయ్యా చైర్మన్ గారు, మా వేతనాలు డిసైడ్ చేసేది మీరు కాదు నాయనా.
మీ పరిధిలో అంశం కాదు. మాకు పిఆర్సీ ఉంటుంది, పే రివిజన్ కమిషన్ ఉంటుంది, 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. మా వేతనాలు ఎన్ని ఉండాలి, మాకు అలవెన్స్ ఎంత ఉండాలి అనేటువంటిది అది చెప్తుంది. మీ పరిధిలో లేని అంశంలో ఏలు పెట్టి కాలు పెట్టి దూరి మా వేతనాలు ఎక్కువనే అని చెప్పే అధికారం హక్కు నీకు ఎక్కడిదని అడుగుతా ఉన్నా. రెండవది, మా విద్యార్హతలు ఇవి ఉండాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళు అన్ని రాష్ట్రాలకు డిసైడ్ చేస్తారు ప్రైమరీ స్థాయిలో ఏం విద్యార్హతలు ఉండాలి, ప్రైమరీ టీచర్స్కి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉండాలి, హై స్కూల్ టీచర్లకు బిఎడ్ ఉండాలి, పీజీలు ఉండాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎప్పుడు డిసైడ్ అయిపోయి రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. మాలో సమస్య లీగల్గా ఏమొచ్చింది, ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్కి బిఏ బిఎడ్ డిగ్రీ బిఎడ్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు డిఎస్సి రాసి పోటీ పడే క్రమంలో ఈ ప్రైమరీ స్థాయిలో డిప్లొమా ఎడ్యుకేషన్ ప్రైమరీ పిల్లల కొరకు పనిచేసే టీచర్గా నేను ఉంటున్నా, మరి నాతో పై చదువు చదివినటువంటి అభ్యర్థులు పోటీ పడుతున్నారు, నాకు అన్యాయం జరుగుతుందని అన్నప్పుడు వివాదమై కోర్టు వరకు వెళ్ళిన పరిస్థితి. హైకోర్టు స్థాయిని మించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఎలిజిబుల్ ఫర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ అని చెప్పింది. ఓకే, గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్ అంతా కూడా హై స్కూల్ టీచర్స్ అని చెప్పింది. మరి కోర్టు డైరెక్షన్ తెలియదా, జడ్జిమెంట్ తెలియదా, ఎన్సిటి డిసైడ్ చేస్తుంది అనే పరిధి తెలియదా, పరిమితి తెలియదా, మీ పరిధిలో అంశం కాదనే సంగతి తెలియదా? ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ కమిటీ లోపల కొందరు మెంబర్స్ ఉన్నప్పుడు అందులో అందరూ ప్రొఫెసర్స్ని పెట్టుకొని, ఒక ఆయన ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎంబీఎఫ్ ఫౌండేషన్ వెంకటరెడ్డి అని పెట్టుకున్నాడు, ఇంకొక యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ నుంచి ఒకరిని పెట్టుకున్నాడు. ఓకే, అంతర్జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చూసిన మీకు ఏమర్థమైంది? 46 కన్సల్టేషన్ మీటింగ్లు పెట్టినా, తల్లిదండ్రులతో మాట్లాడిన, పిల్లలతో మాట్లాడిన, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడినని ఆయన రాసుకున్నాడు. మేమంతా స్టేక్ హోల్డర్స్, తల్లిదండ్రులు స్టేక్ హోల్డర్సు, విద్యార్థులు స్టేక్ హోల్డర్సు, ఉపాధ్యాయ సంఘ నాయకులుగా మేము స్టేక్ హోల్డర్స్ని. ఎంత విస్తృతంగా చర్చ జరగాలి, ఎన్ని స్థాయిల్లో జరగాలి, ఎంత లోతుగా జరగాలి, ఎంత విస్తృతంగా జరగాలి. జరిగిందా? మీరు 29 రకాల స్కూల్స్ ఉన్నాయి అని చెబుతూ ఇన్ని అవసరమా అని ఇండైరెక్ట్గా మీరు వ్యాఖ్యలు చేస్తూ 30వ రకం స్కూల్స్ని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ 2000 స్కూల్స్ ఉండాలనే అంశాన్ని ఎట్లా ప్రతిపాదిస్తారు చైర్మన్ గారు?